బ్రిటన్లో జరుగుతుంది ఒక పెద్ద కుట్ర. బ్రిటన్నే హస్తగతం చేసుకోవడానికి పరోక్ష కుట్ర. ముస్లిం బ్రదర్హుడ్ అనేటటువంటి అంతర్జాతీయ నిషేధిత సంస్థ, ఈవెన్ అరబ్ దేశాలు నిషేధించిన సంస్థ, ఐఎస్ఐఎస్ లాగా, అల్ఖైదా లాగా, ఏదైతే లష్కరే తోయిబా లాగా వ్యవహరించేటటువంటి సంస్థ, తాలిబాన్ల లాగా వ్యవహరించేటటువంటి సంస్థ, అలాంటి మూర్ఖత్వంతో ఉండేటటువంటి సంస్థ, అది వాళ్ళన్నిటి యొక్క మిక్సీలో వేసి పడితే వచ్చిందే ముస్లిం బ్రదర్హుడ్. ఆ సంస్థకి సంబంధించినటువంటి వాళ్ళు బ్రిటన్లో ఉన్నటువంటి ముస్లిం యువతని చదువులు, ఉద్యోగాలు, ఉపాధులు ఇవన్నిటికీ అవసరం లేదు, మీకు నెల నెల డబ్బులు ఇస్తాం, బ్రిటన్ అమ్మాయిల్ని, తెల్ల అమ్మాయిల్ని పటాయించడం, చిన్నపిల్లల్లో 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 11 ఏళ్ళు ఉన్నటువంటి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం, ఆ తర్వాత వాళ్ళని జాగ్రత్తగా మన వైపుకి తీసుకురావడం, వాళ్ళని పెళ్లి చేసుకోవడం, వాళ్ళని ముందు తల్లుల్ని చేస్తే ఆటోమేటిక్గా మన మతంలోకి వస్తారు వాళ్ళు అన్నటువంటిది. ఆ విధంగా కౌన్సిలింగ్ ఇచ్చేటటువంటి కార్యక్రమం ఇదంతా చేస్తున్నారు. అదే అక్కడ గ్రూమింగ్ గ్యాంగ్స్ అని ఆ దేశంలో ఉన్నటువంటి మిగతా బ్రిటన్కి సంబంధించినటువంటి క్రైస్తవులు కానీ, ఇతర మతాల వాళ్ళు కానీ గొడవ చేస్తుంది. కీర్ స్టార్మర్ ప్రభుత్వం మాత్రం అలాగే చెప్తే వాళ్ళ మీద దాన్ని ఏమంటారు, కేసు పెడుతున్నారు. ఎలాంటిది, రేసిజం అని చెప్పేసి. చివరికి బాధిత తల్లిదండ్రులు రోడ్డెక్కి నిలదీస్తున్నటువంటి వేళ తాజాగా ఒక పోల్ పెట్టారు. రేప్ గ్యాంగ్స్, ఇట్లాంటి గ్యాంగ్స్ మీదన చర్య తీసుకోవాలా లేదా అన్నటువంటిది. 77% మంది బ్రిటన్ పౌరులు ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, దాని మీద జాతీయ స్థాయి దర్యాప్తు జరగాలి, గ్రూమింగ్ గ్యాంగ్స్ మీద జాతీయ స్థాయి దర్యాప్తు జరగాలన్నటువంటి డిమాండ్ చేస్తున్నారు.